2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, వార్ జరిగినప్పుడు మాత్రం బంగారంలో మనం మార్పులు చూసాము, దాని ప్రభావం కూడా చూసాం. ఇప్పుడు మాత్రం వార్ సీజ్ ఫైర్ అయింది అని చెప్పొచ్చు. మరి దీని ప్రభావం ఏమైనా గోల్డ్ మీద పడుతుందా? అండ్ ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? ఎలా తెలుసుకోవచ్చు? ఆ గోల్డ్కి ఒకవేళ మనుషుల భాష వచ్చుంటే అది ఈరోజు నిన్న ఏడుస్తూ ఇవాళ నవ్వుతూ మాట్లాడేది. అది ఎందుకంటే దానికి కారణం ఉంది. బేసిక్గా ఏంటంటే వెన్ దెర్ ఆర్ టర్బులెన్సెస్ అమాంగ్ ది కంట్రీస్, అంటే ఎప్పుడైతే జియో పొలిటికల్ సినారియోస్లో ఒక అశాంతత అనేది ఉంటుంది కదా, ఆ టైంలో బంగారం అనేది మీకు వరల్డ్ వైడ్లో పెరుగుతుంది, అన్ని కంట్రీస్లో. అది మీరు డాలర్ అంటారా, ఇండియాలో రూపీస్ అంటారా, ఏ దేశంలో అయినా పెరుగుతుంది. కానీ గోల్డ్ హ్యాస్ బిన్ ఫాలోయింగ్ సిన్స్ ద వార్ గాట్ అగ్రివేటెడ్. అంటే వార్ పెరిగింది, కొట్టుకుంటున్నారు, ఇంకా బాంబులు ఇసిరేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు, జనాల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అయితే గోల్డ్ పెరగాలి కదా, పడుతుంది. గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చూసుకుంటే గోల్డ్ పైకి వెళ్లకుండా ఏదో ఒక ₹1,00,000 పైన ఒక ₹1,078 వరకు వెళ్ళింది శిరీష. దాని తర్వాత రోజు పడుతూనే ఉంది, దాదాపు 96,000 95,000 దాకా ఫ్యూచర్స్ మార్కెట్లో పడిపోయింది. సో ఇట్ వాస్ క్రయింగ్ లిటరలీ. అంటే ఐ వాజ్ సపోజ్ టు బీ హ్యాపీయర్. మీరు గొడవ పడితే నాకు చాలా సంతోషం అనమాట. బంగారం అలా చెప్తుంది అనమాట. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ అ పర్సన్స్ ఒపీనియన్, బట్ ఇట్ ఇస్ అ ప్యూర్ గోల్డ్ బిహేవియర్ అలా ఉంటుందని. సో గోల్డ్ ఏం చేస్తుందంటే చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా పైకి వెళ్ళి ఇట్ విల్ సే టాటా బై బై అనమాట, ఇంకా పైకి వెళ్తున్నానండి. కానీ జరిగింది ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి బాగా పడింది బంగారం. ఇట్ వాజ్ సమ్వేర్ అబౌట్ ఐ థింక్ 6,000-7,000 రూపీస్. ₹6,000 పడిపోవడం అంటే చిన్న మాట కాదు శిరీష. ఇట్స్ లైక్ హ్యూజ్ ఫాల్. అలాంటి ఫాల్ జరిగింది. ఓకే సరే, నిన్నటి వరకు కాస్తంత ఫేస్ డల్గా ఉంచింది గోల్డ్, క్రైయింగ్ మూమెంట్ అనమాట. కానీ ఈరోజు చాలా సంతోషంగా పలకరిస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ బికాస్ దట్ మీన్స్ గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టుడే. ఈరోజు బంగారం పెరిగింది. ఎందుకు పెరిగింది? ఫ్యూచర్స్ మార్కెట్లో. కానీ స్పాట్ మార్కెట్లో మాత్రం ఈరోజు పడింది. ఈ అయోమయం అసలు ఏం జరుగుతుంది? 2 చోట్లలో పెరిగితే 2 చోట్ల పెరగాలి, అంటే స్పాట్ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్. కానీ ఒకవైపు ఇలా ఉంటే ఒకవైపు ఇంకోలా ఉంది. ఎందుకు ఇలాంటి కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయ్యాయి అంటే దెర్ ఆర్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లో వస్తుందండి. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఒక మాట చెప్తే, ఇప్పుడు ట్విట్టర్ ఉంది, దాంతోపాటే వేరే వేరే ఆన్లైన్ వెబ్సైట్ న్యూస్ పోర్టల్స్ ఉన్నాయి, అవి ఇంకొక విషయం చెప్తున్నాయి. పైగా ఇండియాలో కొంతమంది నేషనల్ లెవెల్లో కొన్ని వేరే అనలిస్టులు వేరే విధంగా మాట్లాడుతుంటే చాలా కన్ఫ్యూజన్ వల్ల ఏంటంటే అసలు గోల్డ్ స్పాట్ మార్కెట్లో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్లో నేను ఎటో ఒక చోట నా ఇష్టం వచ్చిన షేర్ వెళ్తానని చెప్పేసి అది పడిపోయింది స్పాట్ మార్కెట్లో. ఫ్యూచర్ మార్కెట్లో మాత్రం ఇవాళ పాజిటివ్లో ఉంది. ఎందుకు అంటే దీనికి కూడా ఇంకొక రీజన్ ఉంది. స్పాట్ మార్కెట్లో ఈరోజు పడిపోయిన రీజన్స్ ఎందుకు అంటే నిన్న రాత్రి 11:30 వరకు గోల్డ్ వాజ్ ఫాలింగ్ అనమాట. సో కాబట్టి ఈ రోజున నిన్నటి నెగిటివ్ ప్రైస్ ఈరోజు స్పాట్ మార్కెట్లో చూపించాలి కదా. సో ఇట్స్ అ క్లియర్ స్టేట్మెంట్. కానీ ఇవాళ మార్నింగ్ ఇంకా పాజిటివ్గా ఉండబోతుంది సిచ్యువేషన్ అంతా. వారు ప్రస్తుతానికి అది జరగదు, అందరూ చల్లగా ఉండండి, ఎవరు కూడా తిట్టుకోవద్దు కొట్టుకోవద్దు అని చెప్పేసి ట్రంప్ గారు చెప్పారు. దానివల్ల గోల్డ్ కాస్తంత ఎందుకు పెరిగిందంటే బాగా ₹6,000 నుంచి ₹7,000 పడింది కదా. సో కాస్తంత బౌన్స్ బ్యాక్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అనమాట. సో ఒక చిన్న ర్యాలీ అంటూ కాస్తంత పెరిగింది. ఎంత పెరిగింది ఫ్యూచర్స్ మార్కెట్లో అండ్ ఎంత పడింది స్పాట్ మార్కెట్లో, రెండు చెప్తా. స్పాట్ మార్కెట్లో చూసుకుంటే నిన్న ₹9,922 ఉంటే ఇవాళ ₹9,895 ఉంది. ఇట్ హాస్ ఫాలన్ బై ₹27. ఓకేనా. సో 22 క్యారెట్ గోల్డ్ 9,095 yesterday's price and 9,070 ఇవాల్టి ప్రైస్. సో -25 అగైన్. 18 క్యారెట్ గోల్డ్ మై ఫేవరెట్, నాట్ ఓన్లీ ది యంగర్ జనరేషన్ బట్ ఆల్సో మై ఫేవరెట్. ఎందుకంటే తక్కువ రేట్లో మనం బంగారం కొనొచ్చు. కానీ ఎక్కడే సార్ అది కూడా పెరుగుతూనే ఉంది. ₹10,000 22 క్యారెట్ గోల్డ్ ఉంది, నీకు ₹7,400 18 క్యారెట్ ఉంది. ఐ థింక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. సో యూ విన్ సమ్, యూ విన్ సమ్ అండ్ యూ లూజ్ సమ్ అనమాట. సో 7,442 నిన్నటి ప్రైస్ ఉంటే 7,421 ఇవాల్టి ప్రైస్. ఇట్ హాస్ గాన్ డౌన్ బై ₹21. గ్రేట్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఫ్యూచర్స్ మార్కెట్. ఈ రోజున ఇప్పుడేం సినిమా చూపిస్తుంది? పాజిటివ్ అని చెప్పాను. 5 గంటలకు ఏం సినిమా ఉండబోతుంది? లెట్ us ఆల్సో సీ దాట్. ₹97,290 ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ శిరీష.
అండ్ ఎంత పెరిగింది నిన్నటికి ఇవాటికి 267 రూపాయలు పెరిగింది, 0.28% హై. ఇవాటి లో చూసుకుంటే 97,207 అండ్ హై చూసుకుంటే 97,436. సో 97,290లో ఉన్నది అంటే మనం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరుందా, సపోర్ట్ లెవెల్ దగ్గరుందా మనం చూద్దాం. ఓకేనా? సో 99, ఇట్స్ టూ ఫార్. సో 97,604 ఈజ్ ద ఫస్ట్ సపోర్ట్. దాని పైన ఉందా? 97,604 పైన ఉందా? లేదే, దాని కిందే ఉండి. అంటే ఇవాళ కూడా పెరిగినట్లే పెరిగి మళ్ళీ మీకు మధ్యాహ్నం తర్వాత 5 గంటల తర్వాత లండన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు 97,604 కిందే ట్రేడ్ అయినంత వరకు 97,003 రూపీస్ వరకు వస్తుంది సెకండ్ సపోర్ట్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ రోజంతా కూడా నెగిటివ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. రికమెండేషన్ కానే కాదు, ఎల్లప్పుడూ కూడా నేను గోల్డ్ వీడియో చేసినప్పుడల్లా ప్రతిసారి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను, ప్యూర్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. సపోర్ట్ 3లో చూసుకుంటే 95,219 ఒక లాస్ట్ సపోర్ట్ శిరీష. ఇది కూడా ఒకవేళ 95,000 ఈ రోజున దిగిందనుకోండి, ఎంత చూడొచ్చు అంటారు? 90,000 చూపిద్దామా? సో ఎవ్రీబడి ఈజ్ డ్రీమ్ ఫిగర్ అనమాట. చూద్దాం ఈ రోజున ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే హెవీగా ర్యాలీలో ఉంది, చాలా మంది లాంగ్ పొజిషన్లో ఇరుక్కొని ఉన్నారు. అక్కడి నుంచి పడబోతుంది అని నేషనల్ ఛానల్ కూడా మాటికి చెప్తున్నారు. సో 95,000 పడిందా కిందికి, 90,000 మనం ఈ రోజే చూసే అవకాశం ఉందంటున్నారు. సో గుడ్ న్యూస్ అని చెప్తాను. బట్ ఈ విషయంలో ఎప్పుడు కూడా ఈ చూపించిన లెవెల్స్ని మీరు కాస్తంత పోల్చుకోండి, దాని తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ 1 ఈజ్ 99,989, రెసిస్టెన్స్ 2 ఈజ్ 1,01,773 అండ్ రెసిస్టెన్స్ 3 ఈజ్ 1,02,374. సో ఈ లెవెల్స్ని జాగ్రత్తగా వాచ్ చేయండి, మీ హోంవర్క్తో పోల్చుకోండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈ రోజే కాల్ చేయండి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.